25, 49, 81, 5, 7 క్వశ్చన్ మార్క్ 15, 13, 11, 20, 20, 20. ఓకే, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్యాప్, ఇక్కడ పైన ఉండి స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ ఉన్నాయి. దేని యొక్క స్క్వేర్ అంటే ఇది 5 స్క్వేర్, 7 స్క్వేర్, ఇది 9 స్క్వేర్. ఆ నంబర్స్ ఇక్కడ రాశాడు అనుకుంటే ఇక్కడ 5 ఇక్కడ ఈ ప్లేస్ రాయడం, 7 ఈ ప్లేస్లో రాయడం, 9 కూడా ఇక్కడ రావాలిగా. ఇక ఈ ప్లేసెస్ ఎందుకు రాశాడు అంటే కింద ఉన్న 2 కాలమ్స్ని సబ్ట్రాక్షన్ చేశాడు. అంటే 5కి 20కి మధ్య గ్యాప్, 5కి 20కి మధ్య గ్యాప్ 5 పక్కన రాయడం, ఈ 2 మధ్య డిఫరెన్స్ 7 పైన రాయడం, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత 9, ఆ 9 తీసుకొచ్చి పైన రాయడం. అంటే ఇక్కడ లాజిక్ ఏమి ఇచ్చాడంటే ఈ 2 నంబర్ డిఫరెన్స్ని పైన రాసి దాని స్క్వేర్ రాశాడు. ఈ 2 నంబర్ మధ్య గ్యాప్ ఎంత 5 వాల్యూ 5 స్క్వేర్, ఈ 2 నంబర్ మధ్య గ్యాప్ ఎంత 7 స్క్వేర్ వాల్యూ 49, ఈ 2 నంబర్ల మధ్య గ్యాప్ ఎంత 9 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 81. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మన నంబర్ ఏ రావాలంటే 11 మైనస్ డిఫరెన్స్ వేయాలి. 11కి 20కి మధ్య డిఫరెన్స్ 9 ఇక్కడ రాశాడు. మళ్ళీ 9 స్క్వేర్ రాస్తే 81 అది పైన రాశాడు. కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉండాల్సిన పర్ఫెక్ట్ నంబర్ ఎంత అంటే 9 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే.